మీ అందరికీ తెలుసు సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ప్రతి ఒక్కరికి మీకు ఆ విషయాలు తెలుసు కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్లో ఏం జరగబోతోంది. ఇగో ఇప్పటిదాకా సీఎం రిలీఫ్ ఫండ్ అనగానే ఆ క్యాంప్ ఆఫీసుల కాడికి పోవాలి, ఆ ఎమ్మెల్యేకు పిఏలో వాడెవడో కంప్యూటర్ ఆపరేటో వాడో వీడో ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఎట్లా పెట్టుకోవాలి? మీ ఊరు సర్పంచ్ పేరు చెప్పాలి, లేకపోతే మీ మార్కెట్ కమిటీ చైర్మనో, లేకపోతే ఎంపీపో, ఎంపీడీసో, జెడ్పీడీసో ఎవడో కూడా తలకు మార్చిన పేరు ఆడ చెప్పుకోకపోతే పనులు అయ్యే పరిస్థితి లేదు. నువ్వు ఎవరికి వచ్చినావు? రాజగోపాల్ పెట్టినా ఎవరు మీ సర్పంచ్తో దొరకరాపు, మీ సర్పంచ్కి ఒకసారి ఫోన్ చేయి అంటే వీనికి రోగం వచ్చి వీనికి సమస్య ఉండి వీనికి ఇబ్బంది అయ్యి పేదోడు డబ్బులు పెట్టుకోలేక సీఎం రిలీఫ్ ఫండ్కి నీ దగ్గరకు వచ్చి సర్పంచ్ తోటి పంచాయతీ ఉండొచ్చు, వాటితో ఫోన్ చేయమంటావా? రికమెండేషన్లు ఉంటే తొందరగా అప్లికేషన్ చేస్తారన్నాడు. సో ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు అట్లాంటి లేదు. అండ్ బ్రోకర్లు మధ్య దళారులు ఎవ్వరు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లకు సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ విధానం ప్రారంభమైంది. మనం మొదటి నుంచి కూడా ఎప్పుకొచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తీసుకొస్తామని చెప్పారు కదా. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ నిర్ణయం. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కోసం ఇక నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి వచ్చింది. దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ లేని వారు, ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉన్న బాధితులు అత్యవసర చికిత్సలకు సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం అభ్యర్థిస్తుంటారు. ఖరీదైన వైద్యం అవసరమయ్యే పేదలకు స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సు మేరకు ప్రభుత్వం సహాయం అందిస్తోంది. చికిత్సలకు అయ్యే ఖర్చుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసిని సంబంధిత ఆసుపత్రికి ప్రభుత్వం జారీ చేస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రి ఇచ్చిన ఎస్టిమేషన్స్తో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయంతో బాధితులు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ అంతా మాన్యువల్గా జరుగుతుంది. అయితే సీఎం కార్యాలయంలో ఎవరిని సంప్రదించాలో తెలియక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. ఎమ్మెల్యే లెటర్ ఇప్పిస్తామని, సీఎం కార్యాలయంలో పనిచేస్తామని నమ్మించి డబ్బులు గుంజుతున్నట్లు అధికారులు గుర్తించారు. చూసిరా, ఈ నేపథ్యంలో దరఖాస్తుల నుంచి ఎల్ఓసి మంజూరు వరకు ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూపర్ ఐడియా ఇదైతే. అన్నిగా ఎల్ఓసి కాడికి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటూ కూడా అంతా ఆన్లైనే. అభాగ్యులకు అండగా ప్రభుత్వం గత ఏడాది సీఎంఆర్ఎఫ్ కింద మొత్తం 830 కోట్లు విడుదల చేసింది. తద్వారా 1.66 లక్షల మంది లబ్ధి పొందారు. ఒక్క నిమిషకే 138 కోట్లు జమ అయ్యాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఎం ఎంఎన్జీ క్యాన్సర్ ఆసుపత్రి, నిలోఫర్, ఈఎన్టీ, ఉస్మానియా, గాంధీలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్సకు అయ్యే ఖర్చు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వమే భరుస్తుంది. వీటిలో అత్యధికంగా చిన్నపిల్లల ఆపరేషన్లు, అవయవ మార్పిళ్లు ఉన్నాయి. తాజాగా నిబంధనల మేరకు సీఎంఆర్ఎఫ్ పోర్టల్లో నిమ్స్ అయితే ఆ ఆసుపత్రి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత విభాగాధిపతి, నోడల్ అధికారులు ఆర్జీని పరిశీలించి సంబంధిత ఎమ్మెల్యేతో పాటు సీఎం కార్యాలయానికి పంపిస్తారు. ఇప్పుడు సీఎంఆర్ఎఫ్లు అర్థమైంది కదా. ఏ క్యాంప్ ఆఫీస్ కూడా అవసరం, ఏ హాస్పిటల్ చేసుకోరో ఆ హాస్పిటల్ సంబంధిత అధికారికి మనం వాళ్ళ సంబంధిత పోర్టల్లో అప్లై చేసుకోవాలి. వాళ్ళు మీ సంబంధిత ఎమ్మెల్యేకు అట్లాగే సీఎం కార్యాలయానికి అది ఫార్వర్డ్ చేస్తారు. బాధితులు కూడా ప్రతిని అందిస్తారు. ఆ బాధితులకు కూడా అది అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఎవరి ప్రమేయం లేకుండానే ఆన్లైన్లో ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ దరఖాస్తు పెండింగ్లో ఉంటే సీఎంఆర్ఎఫ్ విభాగం సిబ్బంది ఆరా తీసి వెంటనే పరిష్కరిస్తారు. తద్వారా డబ్బు కోసం సీఎం కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన అవసరం ఉండదని, గతంలో కంటే వేగంగా దరఖాస్తులు పరిష్కారం లభిస్తుందని నిమ్స్ డైరెక్టర్ బీరప్పని తెలిపారు. సో మొత్తంగా సీఎంఆర్ఎఫ్ ఇప్పటి నుంచి అయితే ఆన్లైన్లోనే జరగబోతుంది.